బటర్ఫ్లైస్ లాంటి జీవులను అంతరిక్షానికి తీసుకెళ్లడం వెనుక ప్రధానంగా 3 ఉద్దేశాలున్నాయి. బటర్ఫ్లై మార్పు ప్రక్రియలో మైక్రోగ్రావిటీ, కాస్మిక్ రేడియేషన్, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఏమైనా తేడాలు వస్తాయా అని గ్రహించడం. అలాగే బిహేవియర్ చేంజ్లో బటర్ఫ్లై ఎగిరే విధానం, రెక్కలు విప్పడం వంటి వాటిలో భూమితో పోలిస్తే ఏమైనా తేడాలు ఉంటాయా. అలాగే గుండె వేగం, కండరాల ఉపయోగం, రెక్కల బలం, శరీర అభివృద్ధిపై గ్రావిటీ లేకపోవడం వల్ల మార్పులు వస్తాయా అని చిన్న పరిశీలన జరుగుతుంది. జీవుల మీద ప్రయోగాలు భవిష్యత్తులో ఒకవేళ పెద్ద జీవులు లాంగ్ టర్మ్ స్పేస్ ఫ్లైట్లో ఎలా ప్రభావితం అవుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. బటర్ఫ్లైస్ని అంతరిక్షానికి పంపించడం అవి అక్కడ పనులు చేసేదానికి కాదు, వాటి మీద ప్రయోగాలు చేసి అభివృద్ధి, వాటి యొక్క ప్రవర్తన, అవి ఎలా ఉంటున్నాయి అని దశలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది మనిషి దీర్ఘకాల అంతరిక్ష యాత్రలో జీవశాస్త్రపరమైన సమస్యలు పరిష్కరించడానికి ఒక చిన్న మోడల్ సిస్టమ్ అవుతుంది. అంతరిక్షానికి బటర్ఫ్లైస్ని ఎలా తీసుకెళ్తారంటే ఎక్కువగా క్యాటర్పిల్లర్, లార్వా, క్రిజల్స్ దశలోనే తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ దశలో అవి ఎక్కువగా ఇన్యాక్టివ్గా ఉంటాయి కాబట్టి తక్కువ ఆహారం, తక్కువ కదలిక, తక్కువ స్థలం అవసరం అవుతుంది. ఒకవేళ పెద్ద బటర్ఫ్లైని తీసుకెళ్తే అవి ఎక్కువగా కదులుతాయి, స్థలం, ఆక్సిజన్, ఆహారం ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. నాసా బటర్ఫ్లైస్ ఇన్ స్పేస్ ప్రాజెక్ట్లో వాడినట్లు ప్రత్యేకంగా డిజైన్ చేసిన బటర్ఫ్లై హాబిటేట్ బాక్స్ వాడుతారు. ఈ హాబిటేట్ బాక్స్ను కార్గో రీసప్లై స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ఎక్స్ డ్రాగన్, నార్థ్రోప్ గ్రూమన్ సిజన్స్ ప్రయోగాల ద్వారా నిర్వహిస్తారు. లాంచ్ చేసే సమయంలో షాక్ వైబ్రేషన్కు తట్టుకునేలా బాక్స్ చాలా బలంగా ఉంటుంది. ఇది ఐఎస్కి చేరిన తర్వాత ఆస్ట్రోనాట్ బాక్స్ను ల్యాబ్ మోడల్లో ఉంచుతారు. తగిన లైట్ సైకిల్స్, డే నైట్ సిమ్యులేషన్ ఇస్తారు. కొన్నిసార్లు ఆస్ట్రోనాట్స్ ఆహారం, తేమను బటర్ఫ్లైకి సర్దుతారు. దీంతో వారు వీడియో ఫోటోలు తీసి భూమికి పంపిస్తారు. భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు ఎలా ఉన్నాయి, వాటి దశలు ఎలా ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఈ హాబిటేట్ బాక్స్ చాలా చిన్నగా ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్లో పేలోడ్ కంపార్ట్మెంట్లో సులభంగా ఉంచడానికి ఎక్కువగా ఈ ప్రయోగాలు ఎడ్యుకేషన్, అవుట్రీచ్ కోసం జరుగుతాయి. 1999లో నాసా షటిల్ కొలంబియా STS-93 మిషన్లో మొదటి ప్రయోగాలు జరిగాయి. క్యాటర్పిల్లర్స్ని స్పేస్కి తీసుకెళ్లి మైక్రోగ్రావిటీలో అవి ఎలా పుపెట్ అవుతాయి, తర్వాత బటర్ఫ్లైస్గా ఎమర్జ్ అవుతాయా అని చూశారు. 2009లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా US విద్యార్థుల సైన్స్ ప్రాజెక్ట్ బటర్ఫ్లైస్ ఇన్ స్పేస్ కింద పెయింటెడ్ లేడీ బటర్ఫ్లైస్ని పంపించారు. అవి సక్సెస్ఫుల్లీ ఎమర్జ్ అయ్యాయి, కానీ మైక్రోగ్రావిటీ వల్ల ఎగరడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భూమి మీదలాగానే స్ట్రైట్ ఫ్లైట్ చేయలేక తేలుతూ తిరిగేవి. 2011 IAS కంటిన్యూషన్ ఎక్స్పెరిమెంట్స్ మొనార్క్ బటర్ఫ్లై నుంచి బటర్ఫ్లైగా మారే బయోలాజికల్ ప్రాసెస్. ఇది భూమిపై ఉన్నట్లుగానే స్పేస్లో కూడా పూర్తవుతుంది, కానీ బిహేవియర్, మూమెంట్ చాలా భిన్నంగా ఉంటుంది. వింగ్స్ యొక్క ఎగిరే విధానం, దిశానిర్దేశాలు అసమర్థతను చూపిస్తుంది. ఫుడ్ గుర్తించడం, నావిగేట్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల సైంటిస్ట్కి ఒక క్లారిటీ వచ్చింది. బేసిక్ లైఫ్ సైకిల్ స్పేస్లో కూడా జరుగుతాయి, కానీ గ్రావిటీ లేకపోవడం వల్ల కొత్త అడాప్టేషన్స్ అవసరమవుతాయి.